రాజధాని ఔటర్ రింగ్ రోడ్డు ఓఆర్ఆర్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ ప్రాజెక్టు అమరావతికి ఆర్థిక కారిడార్గా మారబోతోంది. ఎక్స్ప్రెస్ వేలు, ఎకనామిక్ కారిడార్లు, జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు, పోర్టులు, ఎయిర్పోర్టులు, పారిశ్రామిక పార్కులను ఓఆర్ఆర్కు రాజధానికే ప్రధాన ఆకర్షణ కానుంది. అమరావతితో పాటు రాజధాని ప్రాంత పరిధిలోని అంతర బాహ్య పట్టణాలను అనుసంధానించే మెగా ఓఆర్ఆర్గా నిలుస్తుంది. రాష్ట్రంలోని పలు ముఖ్యమైన జాతీయ రహదారులన్నీ దీనికి అనుసంధానమవుతాయి. రాజధానిని విధ్వంసం చేసిన జగన్ ప్రభుత్వం దాని అభివృద్ధికి దోహదపడే ఏ ప్రాజెక్టును వదలలేదు. ఓఆర్ఆర్ను కూడా రాష్ట్ర ప్రాధాన్య ప్రాజెక్టుల జాబితా నుంచి తప్పించింది. దీంతో ఆర్థిక కారిడార్ ఆశలు ఆవిరయ్యాయి. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం రావడంతో ఓఆర్ఆర్కు మార్గం సుగమమైంది. మొత్తం 189 కిలోమీటర్ల పొడవునా నిర్మించాలన్నది ప్రతిపాదన. రాజధాని ప్రాంత పరిధిలో మొత్తం 22 మండలాల్లోని 87 గ్రామాల గుండా ఇది సాగుతుంది. సిఆర్డీఏ పరిధి బయట ఉన్న పట్టణ ప్రాంతాలు తెనాలి, ఉయ్యూరు, నందిగామ, గుడివాడ, కైకలూరు, మచిలీపట్నం, రేపల్లె, నిజాంపట్నం, పొన్నూరు, బాపట్ల, చీరాల, ఒంగోలు, అద్దంకి, సత్తెనపల్లి, చిలకలూరిపేట, నరసరావుపేట, పిడుగురాళ్ల, వినుకొండ, ఏలూరు, ద్వారకా తిరుమల, చింతలపూడి, తాడేపల్లిగూడెం, నూజివీడు, తిరువూరు, జగ్గయ్యపేట, తెలంగాణలోని మధిర, ఖమ్మం వంటి పట్టణాలను కూడా పరిగణలోకి తీసుకుని దీనిని రూపొందించారు. ఈ పట్టణాలు ఓఆర్ఆర్కు కనిష్టంగా 7 కిలోమీటర్ల నుంచి గరిష్టంగా 101 కిలోమీటర్ల వరకు దూరంగా ఉన్నాయి. ఒక్క ఓఆర్ఆర్తో దాదాపుగా 5-6 జిల్లాలు పట్టణాలకు ప్రయోజనకరంగా మారనుంది. ఓఆర్ఆర్ పరిధిలోకి వచ్చే పూర్తి మండలాల్లో విజయవాడ ఉత్తరం, తూర్పు, సెంట్రల్, పశ్చిమ విజయవాడ, రూరల్, పెనమలూరు, ఇబ్రహీంపట్నం, తాడేపల్లి, మంగళగిరి, తుళ్లూరు, తాటికొండ, పెదకాకాని, గుంటూరు, తూర్పు మండలాలున్నాయి. ఈ ప్రాంతాలన్నీ ఓఆర్ఆర్ పరిధిలోకి రావడంతో పాటు బెంగళూరు, విజయవాడ కారిడార్, విజయవాడ నాగపూర్ కారిడార్, NH16, NH65, NH30, NH216H, NH216, NH544, NH541G వంటివి అనుసంధానమవుతాయి. ఇవే కాకుండా మచిలీపట్నం పోర్టు, విజయవాడ అంతర్జాతీయ ఎయిర్పోర్టు, వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, VPCI అనేక ఇండస్ట్రియల్ పార్కులు కలుస్తాయి. ఇవి కాక రాష్ట్ర రహదారులు, బైపాస్లు, అంతర్గత రహదారులు కూడా అనుసంధానమవుతాయి. ఇవన్నీ ఓఆర్ఆర్ పరిధిలోకి రావడంతో అమరావతి ఆర్థిక కారిడార్గా మారుతుంది. మరోవైపు విజయవాడ హైదరాబాద్ మధ్య ప్రస్తుతం 270.7 కిలోమీటర్ల పొడవైన జాతీయ రహదారి ఉంది. దాన్ని 6 వరుసలకు విస్తరించేందుకు కేంద్రం అంగీకారం తెలిపింది. అమరావతి హైదరాబాద్ మధ్య దూరం తగ్గించేందుకు, నేరుగా కనెక్టివిటీని ఏర్పడేందుకు గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. దేశంలో ప్రస్తుతం వేల కోట్ల రూపాయల వ్యయంతో 20కి పైగా ఎక్స్ప్రెస్ వేల నిర్మాణం జరుగుతోంది. హైదరాబాద్ అమరావతి మధ్య ఎక్స్ప్రెస్ వే హామీ విభజన చట్టంలోనే ఉంది. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ఎక్స్ప్రెస్ వే నిర్మాణానికి గడ్కరీ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపారు. అమరావతి హైదరాబాద్ మధ్య 201 నుంచి 220 కిలోమీటర్ల పొడవున రహదారి నిర్మాణం ప్రతిపాదన సాకారమైతే ఇప్పుడున్న హైవేపై ఒత్తిడి తగ్గుతుంది. అమరావతి హైదరాబాద్ మధ్య దూరం 60 నుంచి 70 కిలోమీటర్ల వరకు తగ్గుతుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి రమేష్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రైట్, చెప్పండి రమేష్, మొత్తంగా చంద్రబాబు ఢిల్లీ పర్యటన నేపథ్యంలో అమరావతికి ఒక పెద్ద గుడ్ న్యూస్ వచ్చిందని చెప్పుకోవాలి. ఓఆర్ఆర్ నిర్మాణానికి సంబంధించి 20 నుంచి 25 వేల కోట్ల రూపాయలు తాము పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించినట్లుగా తెలుస్తోంది. మొత్తంగా ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే రమేష్. విజయ్, ఏదైతే మీరు చెప్పినట్లుగానే ఏదైతే మరి అశ్చర్యలో బిజీగా గడిపినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనేక అంశాలపైన కేంద్ర మంత్రులతో చర్చించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఏదైతే ఓఆర్ఆర్ రింగ్ రోడ్డుకి సంబంధించినటువంటి అంశాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మొత్తం 189 కిలోమీటర్లు ఈ రహదారి విస్తరించేటువంటి అవకాశం ఉంది. దాదాపు 18 వేల కోట్ల రూపాయల నిధులు దీనికి అవసరమైంది అని కూడా ఒక అంచనాకు వచ్చినటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనేక శాఖలకు సంబంధించినటువంటి మంత్రులతో కూడా ఆయన కలిసినటువంటి పరిస్థితి కనపడుతుంది. నితిన్ గడ్కరీ ఇది 2017-18లోనే ప్రతిపాదన ఉన్నటువంటి నేపథ్యంలో ఇది పూర్తిగా కూడా అటకెక్కినటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైతే ఓఆర్ఆర్ సంబంధించినటువంటి అంశాలు ఎక్కడ కూడా లేవనెత్తినటువంటి నేపథ్యంలో కూడా చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత శరవేగంగా పావులు కదుపుతున్నాడు. రాజధాని అంశం కానీ, రింగ్ రోడ్ల వ్యవహారం కానీ, అదేవిధంగా పోలవరంకి సంబంధించినటువంటి అంశం కానీ, ప్రత్యేక హోదా అంశాలకు సంబంధించి కూడా అటు మంత్రులతో కూడా అనేక అంశాలపైన కూడా చర్చించినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఓఆర్ఆర్ సంబంధించినటువంటి రింగ్ రోడ్డు వ్యవహారంలో ఇది ఒక మణిహారం అని చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ సంబంధించి కూడా ఓఆర్ఆర్ ప్రాజెక్ట్ సిఆర్డీఏ సంబంధించినటువంటి ఏదైతే మరి కొన్ని చేంజ్ అయ్యేటువంటి
అవకాశం కనపడుతుంది. దాదాపు 5 జిల్లాలకు సంబంధించినటువంటి ఓవరాల్ 189 కిలోమీటర్ల విస్తరణలో ఉన్నటువంటి ఈ రహదారి మరి 5 జిల్లాలకు కూడా ఉపయోగకరమని చెప్పుకోవచ్చు. ఏదైతే మరి అటు ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి తెనాలి గాని, అదేవిధంగా ఉయ్యూరు, నూజివీడు, నందిగామ, గుడివాడ, పొన్నూరు, సత్తెనపల్లి, అదేవిధంగా చిలకలూరుపేట, ఏలూరు, మదిర, నరసరావుపేట, బాపట్ల, మచిలీపట్నం, రేపల్లి, తిరువూరు, జగ్గయ్యపేట, నిజాంపట్నం, కైకలూరు, పిడుగురాళ్ళ, చీరాల, అద్దంకి, ద్వారకా తిరుమల, చింతలపూడి, వినుకొండ, తాడేపల్లిగూడెం, ఖమ్మం, ఒంగోలు, మొత్తం ఈ అన్ని గ్రామాలకు సంబంధించినటువంటి 101 కిలోమీటర్ల విస్తరణలో కూడా ఈ రహదారి ఉన్నట్లు తెలుస్తుంది. దాదాపు పూర్తి స్థాయిలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లే. ఏదైతే మరి మరో 20 రోజుల తర్వాత ఈ ప్రాజెక్ట్ పైన కూడా సమీక్ష నిర్వహించేటువంటి అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధ్యక్షతన కూడా మంత్రివర్గం సమావేశం అయ్యేటువంటి అవకాశం ఉంది. ఏదైతే గతంలో 2017-18లో ప్రతిపాదన ఉన్నటువంటి నేపథ్యంలో కేంద్రం మరికొంత నిధులు పెరిగేటువంటి అవకాశం ఉంది. రాష్ట్ర రోడ్ల పైన దాదాపు 20 రోజుల తర్వాత మళ్ళీ చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి అధికారులతో కూడా మరి రానున్నటువంటి రోజుల్లో భూసేకరణ కూడా ఇప్పటికే ఒక టీం ని ఏర్పాటు చేశారు. ఏదైతే ఈ రోడ్డుకి అవసరమైనటువంటి జాతీయ రోడ్లకు సంబంధించినటువంటి ఓవరాల్ సంబంధించినటువంటి భూసేకరణ సంబంధించినటువంటి అంశాలు కూడా చేశారు రాష్ట్ర ప్రభుత్వం. దీనిపైన భూసేకరణ జరిగేటువంటి అవకాశం ఉంది. దీనికి సంబంధించిన దాదాపు 18,000 కోట్ల రూపాయలు అవసరం అవుతుంది అని కూడా ఒక అంచనాకు వచ్చినటువంటి నేపథ్యంలో ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాజధాని ఇప్పటికీ 3 రాజధానుల అంశాన్ని గత ప్రభుత్వంలో లేవనెత్తప్పటికీ ఇప్పటి వరకు కూడా ఒక రాజధాని అంశంలో కూడా పూర్తి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇది ఏదైతే ఒక వేగవంతంగా ముందుకు సాగుతుంది. అటు రహదారులు కింద ఖచ్చితంగా జాతీయ రహదారులు ఏర్పడితే కూడా మరింత రాజధాని డెవలప్మెంట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. హైదరాబాద్ తరహాలో కూడా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాజధాని డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉంది. ఖచ్చితంగా 4 రాజధాని ఒక రూపురేఖలు తీసుకొచ్చి జాతీయ రహదారి కానీ అటు రాజధానికి సంబంధించినటువంటి బిల్డింగ్స్ కానీ పూర్తిగా ఆగిపోయినటువంటి బిల్డింగ్స్ కూడా మరి పునఃప్రారంభించి చేస్తున్నటువంటి పరిస్థితుల్లో రానున్నటువంటి రోజులు ఓఆర్ఆర్ సంబంధించి ఆంధ్రప్రదేశ్ కి ఒక గొప్ప వరం అని చెప్పుకోవచ్చు. ఈ సమయంలోనే కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నరేంద్ర మోదీని కలిశారు, అదేవిధంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కలిశారు, నితిన్ గడ్కరీని కలిశారు, అనేక మంత్రుల్ని కలిశారు. రానున్నటువంటి రోజుల్లో మరి ఆంధ్రాని ఆదుకోవాలంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు. దీనికి కేంద్రం సానుకూలంగా వ్యవహరించినటువంటి నేపథ్యంలో కూడా రానున్నటువంటి రోజుల్లో ఒక మంచి శుభ పరిణామం చెప్పుకోవచ్చు. విజయ్, రైట్, థ్యాంక్ యూ రమేష్.